తూర్పు గోదావరి జిల్లాలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి లైవ్ చూద్దాం. దీస్ ఆర్ బోత్ ఫర్ టెండర్ నెట్ సార్. రైతులు టెండర్ నెట్కి ఎక్కువ డిమాండ్ ఉంది సార్. టెండర్ నెట్ కావాలంటే ఈ వెరైటీస్ ఇస్తున్నాం సార్. ఇంకొక మంచి న్యూస్ ఏంటంటే సార్, అనంతపూర్ నాన్ ట్రెడిషనల్ ఏరియాస్లో కూడా కోకోనట్ బాగా పికప్ అయింది సార్. నౌ వీఆర్ సప్లైంగ్ ప్లాంట్ మెటీరియల్ దేర్. అక్కడ కూడా న్యూక్లియస్ సీడ్ కంపేర్ టు కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఇట్స్ కమింగ్ టు 1/3 సార్. ఇక్కడ 100 నట్స్ వస్తాయి, అక్కడ 75 నట్స్ వస్తాయి సార్. బట్ కాస్ట్ వైజ్ చూసుకుంటే ఇట్ ఈస్ మోర్ ఎకనామికల్ దేర్ సార్. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ చాలా వరకు తగ్గుతుంది అండ్ ఎకనామికల్లీ టెండర్ నెట్కి లోకల్ డిమాండ్ బట్టి సార్. So these are the non-chemical insecticide usage, sir. Bio agents, sir. Large scale, ours is the largest biocontrol lab in public sector in India. So we icheste ivanni kuda use cheste sir. There is no need to use any chemical insecticides. We are emphasizing on insecticide free usage. Enta varaku meer this is for coconut, sir. Coconut. No, which organization? The horticulture university. Enta varaku meer chesindi ఉపయోగపడుతుందో ఓవరాల్ గా ఒకసారి అనలైజ్ చేయండి. స్కేలింగ్ కూడా ఎంతలో చేశారు సార్? మీ నాయకత్వంలో చరిత్రాత్మకమైన మార్పు వస్తుంది సార్. భూసార పరీక్షలో కొత్త టెక్నాలజీ తీసుకొచ్చాం. డ్రై కెమిస్ట్రీకి వచ్చారా? మొత్తం ఇండియాలో రెండు జిల్లాలకి పూర్తయింది సార్, రెడీగా ఉంది. డ్రై కెమిస్ట్రీలో హౌ యు ఆర్ డూయింగ్ నౌ? సార్ మనం 14,000 శాంపుల్స్ కలెక్ట్ చేసాం సార్ టు రిప్రజెంట్ ది ఎంటైర్ స్టేట్. అందులో 6,000 అనాలిసిస్ అయిపోయి 4 సైట్లకి వీఆర్ రెడీ టు గివ్ అడ్వైజరీస్ టు ది ఫార్మర్స్. వన్స్ ఈ శాంపుల్స్ ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి తీయాలి? మనం అసలు శాంపుల్స్ ఒక్కసారే తీసిన తర్వాత రేపు సెటిలైట్ డేటా వస్తే రెండు ఇంటిగ్రేట్ చేస్తే చేస్తున్నాం సార్. అప్పుడు హౌ ఫ్రీక్వెంట్లీ యూ కెన్ గివ్? వన్స్ ఏ ఇయర్ ఇస్ ఎనఫ్ టు గివ్ ది సాయిల్ టెస్ట్ రిజల్ట్స్. మన దగ్గర 200,000 లైబ్రరీ ఉంటుంది సార్. ఆ తర్వాత స్పెక్ట్రల్ లైబ్రరీ అయిన తర్వాత whenever the satellite captures that we'll get real time results వస్తాయి. ఇది బేసిక్ డేటా ఎంత టైం పడుతుంది? ఇప్పుడు 2 డిస్ట్రిక్ట్స్ అయింది సార్. 14,000 శాంపుల్స్ లో 6,000 కి అనలైజ్ అయిపోయింది. ఇప్పుడు మనం మంత్లీ తీసుకునే దాన్ని దీన్ని ఇంటిగ్రేట్ చేసి ఎంతవరకు మీకు బై ఈ సెప్టెంబర్ కి 2 జిల్లాలకు చూపిస్తాం. నెల్లూరు అండ్ ప్రకాశం రెడీ సార్. ఈ సెప్టెంబర్ సారీ ఫిబ్రవరి కల్లా 2 లొకేషన్స్ టెస్టింగ్ అయిపోతుంది సార్. మొత్తం ఎప్పటికి అవుతాయి? సెప్టెంబర్ కల్లా మొత్తం స్టేట్ అంతా అయిపోతుంది సార్. యూ వర్క్ ఇట్ అవుట్. మీన్ వైల్ ఏం చేయాలి చెప్తాం. అదే మాదిరిగా మీకు డేటా సెటిలైట్ ఎవ్రీ మంత్ వస్తుంది. ఈ 2 జిల్లాలు వస్తానే దాన్ని కంపేర్ చేస్తాం సార్. ఇప్పుడు వెట్ కెమిస్ట్రీలో ఆపరేషనల్ కాస్ట్ 2,300 సార్. ఒక్కసారి మనం 2,300 అనేది ఎవ్రీ శాంపుల్ కి అంత కాస్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఓన్లీ వన్ టైం 50 per శాంపుల్ ఖర్చు చేస్తాం సార్. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ ఆల్ రిమోట్ సెన్సింగ్ తోటే 50 రూపీస్ అవుతుంది అంతే సార్. వన్ టైం సో హ్యూజ్. ఇట్స్ హౌ మెనీ శాంపుల్స్ యు ఆర్ టేకింగ్? 14,000 ఫర్ అవర్ స్టేట్ సార్. 14,000 samples is enough. Sir. We are actually almost 100 square kilometers ki oka sample teesaru sir globally 30 countries, but we increased the number of samples from 8,000 to 14,000 teesaru, so that get it done. Okay, idea vastundi. Yes sir. Raised bed model. eduma raised bed model sir. అంటే ఇప్పుడు పాడిలో నార్మల్ గా అయితే మనం వరిలో నీట్ అంతా ముంచేసి పెడతాం సార్. దానిలో మీథేన్ ఎమిషన్స్ కూడా ఉంటాయి సార్. అలా కాకుండా మనం రైస్డ్ బెడ్ వేసి దానిలో 25/25 స్పేసింగ్తో చేసుకొని అక్కడ ఇంటర్ క్రాప్స్ మనం వేసుకుంటాం సార్. ఇంటర్ క్రాప్స్ నుంచి పిఎండిఎస్తో స్టార్ట్ చేసిన ఫార్మర్ నేషనల్ ఫార్మింగ్లో గుల్లబారటంతో దాని యొక్క సారత్వం పెరిగి తర్వాత చాలా కషన్ టైప్లో ఉంటుంది సార్ సాయిల్. అలానే ఇక్కడ మనం ఇంటర్ క్రాప్స్లో కూడా లీఫీ వెజిటబుల్స్ ఇనిషియల్ 75 డేస్లో దే కెన్ గెట్ ది ఇన్కమ్ సార్. తర్వాత నుంచి టెలరింగ్స్ పెరిగి దాని నుంచి రాబడి అనేది చేసావా? ఎన్ని ఎకరాలు చేసావు? ఎకరా చేసావు. ఇప్పుడేంటి నువ్వు దాన్ని ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు సార్? నేను నేచురల్ ఫార్మింగ్ అయితే 2020 నుంచి చేస్తాను సార్. ఇది అయితే కనుక 2 years నుంచి చేస్తాను సార్. 2 years నీ అనుభవం ఏంటి సార్? ఇది ఖర్చు బాగా తగ్గింది సార్. ఎంత తగ్గింది? దిగుబడి ఎంత పెరిగింది? ఆదాయం ఎంత వచ్చింది? ఖర్చు నాకైతే 15,000 తగ్గింది సార్. ఎంత ఆదాయం పెరిగింది? ఆదాయం అయితే కనుక 20,000 పెరిగింది సార్. ఓన్లీ అలాగే ఎల్ షేప్ బండ్స్ పెట్టుకుని మనం దాని మీద ఎల్ షేప్ కూరగాయలు అన్ని జాతులు పెట్టుకుంటే కనుక కూరగాయ మొక్కలు పెట్టుకుంటే ఓన్లీ దాని మీద 40,000 ఇన్కమ్ నాగేనండి.
అది 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 సెపరేట్ ఇన్కమ్ సార్. ఇది నాకు ప్యాడీలో మాత్రం నాకు 15,000 ఆదాయ ఖర్చు బాగా తగ్గింది సార్. ఓకే, అప్పుడు నీకు ఇది బెటర్ అనిపిస్తాం. ఇది బాగా బెటర్ సార్. డ్రమ్ సెట్ సార్, ఆ ముందు డ్రమ్ సెట్ ఆ విధంగా. యాజ్ ఆన్ టుడే విజయ్ కుమార్ కూడా హౌ మెనీ మోడల్స్ దే హావ్ ప్రిపేర్డ్ డిఫరెంట్ పీపుల్ని, వాట్ ఈస్ ది ఆప్టిమమ్ ఇన్కమ్ దే ఆర్ గెటింగ్, దిస్ మోడల్స్ని హౌ టు రిప్లికేట్, హౌ టు స్కేల్. నమస్కారం. ఇక్కడ పెట్టారా మీటింగ్? టైం లేదని టైం సరిపోతుంది. చూస్తాను నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ